వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు ఎస్వీఎస్ ఏసీ కన్వెన్షన్ హాల్, వెల్మలపల్లి గేట్, శ్రీశైలం హైవే, వంగూర్ మండల్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. శ్రీరాముడే ప్రతిష్ఠించిన శివలింగం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని రామేశ్వరం పుణ్యక్షేత్రంలో రామలింగేశ్వర స్వామిగా వెలిశాడు. ప్రపంచంలో ఎన్నో విశేషాలు, వింతలు, అద్భుతాలు ఇమిడి ఉన్నాయి. ఇక్కడ ఏ మహత్తు దాగి ఉందో ఎవరికీ తెలియదు. మహాశివుడి ప్రతిరూపమైన ఒక లింగం మాత్రం ఈ ప్రాంతంలో అద్భుతమైన మహత్తులు కలిగి భక్తులకు దర్శనమిస్తున్న తీరు నవ్వుతోన్న భవిష్యత్. షాద్నగర్ నియోజకవర్గ కేంద్రం మండలంలోని ఫరూక్ నగర్ మండలం రాయికల్ గ్రామ సమీపంలో ఉన్న శివాలయంలోని శివలింగం మాత్రం ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది అంటూ స్థానిక భక్తజనం పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ ని ఉచితం చేయాల్సిందిగా కల్వకుర్తి పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇందులో ఎడ్మా సత్యం, విజయ్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? మా కేటీఆర్ గారు కానీ మా సీఎం గారు కానీ మీ అందరూ కూడా ఇక్కడ మా టీఆర్ గారు కూడా మీకు దర్శిస్తున్నాం. మీరు చేసేది ఒకటి, మేము చేసేది ఒకటి. మేము మా పాలన ఎలా ఉంది, మీ పాలన ఎలా ఉంది? రోజు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మా రైతులు ఇబ్బంది పడుతున్నారు. 24 hours కరెంట్ బంద్ అయిపోయింది, రైతు బంద్ బంద్ అయిపోయింది, దళిత బంద్ బంద్ అయిపోయింది. ఇప్పటికే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి వచ్చి ఎండాకాలం వచ్చింది, మన పడి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఎప్పుడే మీరు చేసే ప్రతిపాదన ఎల్ఆర్ఎస్ అనేది ఫ్రీ చేయాలి. కేటీఆర్ అనేది మా సీఎం అనేది లోకం అనే మా స్థానికులు కూడా ఫ్రీ అని చెప్పి కోరుకుంటున్నాం. ఈ నిధి చేపడితే ఇక్కడున్న ఎల్ఆర్ఎస్ సంబంధించిన చాలా మంది నాటుకుంటున్న వాళ్ళు ఉన్నారు, గ్రామ పంచాయతీ ఉన్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే మీరన్నారు అభివృద్ధిలో డబ్బులు లేవని చెప్పి డబ్బులు లేవాటి ఫ్రీ చేస్తే బాగుంటుంది కోరుకుంటున్నాం. కాబట్టి మీరు ఎప్పుడే రేవంత్ రెడ్డి గారు చేస్తారు, మీరు ఎవరి చేపట్టి ఈ రోజు ధర్మ చేస్తున్నాం అంటే ఈ రైతుల కోసం, ఎల్ఆర్ఎస్ కోసం మేము చేపడుతున్నాం. ఇప్పటికే రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడే మీకు కరెంట్ రాలేకపోతుంది, నీళ్ళు బంద్ అయిపోయినాయి, తాగునీరు ఇబ్బంది పడుతున్నాం. 24 hours బంద్ అయిపోయింది, పిల్లలకు కరెంట్ బంద్ అయింది, బంద్ అయింది. వచ్చింది 3 నెలలు ఎక్కువచ్చింది. కూడా డెవలపింగ్ లే కానీ ఎప్పుడు చూసినా కానీ కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, బీఆర్ఎస్ మీద పడరు. కానీ ఏం చేయాలో మీరు ఆలోచన పెట్టుకోవాలి. ఎలక్షన్ పనిచేయి, ఎలక్షన్ అయిపోయింది, మీరు ఏం చేయాలా? మీరు ఒక పాలన నేర్పించండి. ఆ పాలన నేర్పించుకుని మీకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీకోసం, మీతోనే మీ టీవీ న్యూస్. ఇప్పుడు ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ మన కల్వకుర్తిలో అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో ఒకరి అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.